వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మాసంలో మనకి శివరాత్రి రాబోతుంది. మార్చి 8వ తారీఖేనా గురుగారు? అవునమ్మా. అయితే మామూలుగానే మనం శివుణ్ణి భక్తితో పూజించి ఒక చెంబడు నీళ్లు పోసినా కూడా అనుగ్రహిస్తాడు, కరుణిస్తాడు అంటుంటారు కదా గురుగారు. ఇంత గొప్ప మహాశివరాత్రి రోజు ఏ రకంగా మనం పూజిస్తే ఆ దేవుడి అనుగ్రహం బాగుంటుంది గురుగారు మన పైన? తప్పకుండా అమ్మా. మనకి శాస్త్రంలో జన్మకొక శివరాత్రి అంటారు. ఎందుకు జన్మకొక శివరాత్రి అనేది కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, మనకి తిథులు కానీ పండగలు కానీ ఏదైనా సరే జ్యోతిష్ శాస్త్రరీత్యా ఆ యొక్క తిథి ఏ మాసంలో ఆ తిథి వచ్చింది, అప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆ యొక్క విశేషమైనటువంటి విషయాన్ని చెప్తారు. మీరు ఎప్పుడైనా శివరాత్రికి మీరు చూసుకోండి, కుంభరాశిలో రవి, మకర రాశిలో చంద్రుడు ఉంటారు. మకర కుంభరాశులు ఎవరివి అంటే శని భగవానుడి. శని అంటే ఏమిటి? మకర కుంభరాశులు అంటే ఏమిటి అంటే వైతరిణి నది, మన యొక్క కర్మకారకుడు శని. ఈ కర్మలన్నింటినీ తప్పించేటువంటి యోగం ఎవరిస్తారంటే పరమేశ్వరుడు, ఆ యొక్క శివుడు ఇస్తాడనమాట. ఆ శివుని యొక్క ఆరాధన కనుక మనం ఎవరైనా కానీ శివరాత్రి నాడు కనుక చేయగలిగితే ఈ కర్మబంధముల నుంచి తొలగించబడుతుంది అనేటువంటి దానికే ఈ చంద్రుడు, రవి మకర కుంభరాశుల్లో ఉండడం వల్ల కలిగించే, అంటే జీవుడు ధనుసు రాశి అనుకుంటే ఈ కర్మను దాటి మోక్షాన్ని చెందుతాడు, మీన రాశిలోకి వెళ్ళడం అనమాట. సో ఈ కర్మ ఏదైతే ఉందో మనం చాలా సునాయాసంగా దాటగలుగుతాం. ఒక్క శివరాత్రిగా మనం చేసుకోగలిగాం అనుకోండి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా. శివరాత్రి నాడు కనుక ఉదయం అభిషేకం చేసుకోవడము, ప్రాతకాలంలో చక్కగా అభిషేకం చేసుకోవడం, ఆ రోజంతా శివ సంబంధించిన వాటిలోనే మనం ఆ యొక్క ప్రతి కర్మని శివునికి అర్పిస్తున్నట్టుగా చేస్తూ రాత్రి సమయంలో జాగారం చేయడం కనుక చేసినట్లయితే ఈ యొక్క సంవత్సరం మొత్తం మనం ఏదైతే అనుభవించాలో, అంటే ఉదాహరణకు వచ్చిన యాక్సిడెంట్ అవ్వాలని మన జన్మ జాతకంలో రాసిపెట్టుంది, మన పూర్వజన్మ కర్మరీత్యా. అవ్వాల్సిన యాక్సిడెంట్ కాస్త చిన్న పిల్లవాడు ఏదో సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇలా తగులుతాడంతే, అంటే యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇంకో రూపంలో అవుతుంది. రక్తాన్ని చూడాలి అని ఉంది, ఏదో చిన్న రాయి కాలికి తగిలి ఆ చిన్న దాంట్లో పోతుంది. అంటే ఏమిటి? ఈశ్వరుణ్ణి కనుక పట్టుకోగలిగితే, శివరాత్రి కనుక చేయగలిగితే పెద్ద మొత్తంలో అవ్వాల్సిన ఇబ్బంది చిన్న మొత్తంలో పోతుంది. చాలా మందికి ఈ విషయం తెలియక ఏదో గుడికి వెళ్ళి వస్తారు, ఏదో క్షేత్రానికి వెళ్ళి వస్తారు, ఏదో చిన్న డ్యామేజ్ అవుతుంది, అరే వెళ్ళొచ్చినా సరే ఈ డ్యామేజ్ అయింది అనుకుంటారు. కానీ పెద్ద మొత్తంలో అవ్వాల్సిన చిన్న మొత్తంలో తీసేసేయడం అనేటువంటి విషయం మనకు తెలియదు అనమాట, గ్రహించలేకపోతుంటారు. అవునవును. ఏ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చు గురుగారు? ఆ పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఆ రోజు? ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి అమ్మవారు కానీ ఆ యొక్క శివుడు కానీ మనల్ని ఎప్పుడు పట్టుకొనే ఉన్నాడు, అది మనకు తెలియదు. ఎలా అంటే, ఒక తల్లి గనక గర్భంలో నవమాసాలు మోస్తుంది, అవును గురుగారు, తన సంతానాన్ని మోసి దాని తర్వాత జ్ఞానం రాకముందు కూడా, అంటే మొత్తం తల్లిదండ్రులు మొత్తం జీవితాంతం మొత్తం చూస్తారు ఒక ఏజ్ వచ్చే వరకు కూడా. అయితే ఎంతో జాగ్రత్తగా పాలు పెట్టడం కావచ్చు, స్నానం పెట్టడం కావచ్చు, ఫుడ్ తినిపించడం అన్ని చేస్తూ ఉంటాడు. కానీ ఆ పిల్లవాడికి తెలియదు ఇది చేస్తుంది తల్లి, నాకు తల్లి చూసుకుంటుంది, కడుపులో ఉన్నప్పుడు నాకు మొత్తం చేసింది. పిల్లవాడికి ఏం ఉండదు, శిశువుకి ఏం తెలియదు. కానీ ఎలా అయితే తల్లి తండ్రి ప్రతిదీ చేస్తుంటారో, ఆ పార్వతీ పరమేశ్వరులు ప్రతి జీవికి చూస్తుంటారు అలా. కాకపోతే మనం ఏంటంటే ఆ చూస్తున్నది ఇది తల్లి అని చెప్పి గుర్తించడం ఎంత ముఖ్యమో ఒక శిశువుకి, ఇది పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు మనకి మన భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమిటది అంటే, మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థములను జీర్ణము చేయుచున్నాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఏమిటి? మీరు భుజించే ప్రతి దాన్ని, ఇప్పటివరకు మీరు ఒక విషయం చెప్పండి అమ్మా, ఈ విశ్వంలో ఏదైనా మిషన్ ఉందా అలాంటిది? మీరు ఎలాంటి పదార్థం వేసేసినా కూడా అందులోని అది రక్తంగాను, మలంగాను, వైటమిన్స్ గాను, మనకేం కావాలో ఆ పదార్థాలు తయారు చేసి మరలా శరీరానికి అందించే శక్తినిచ్చేటువంటి మిషన్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు? లేదు గురువు గారు, లేదు కదా. మరి ఎలా ఉంది, ఎలా తయారవుతుంది అంటే, లోకల్ శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు, నేను లోపల ఉండి అన్నిటిని అరిగిస్తున్నాను అని. అంటే ఏమిటి? భగవంతుడు మనల్ని పట్టుకొనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనతో అన్ని చేయిస్తున్నాడు. ఎలాగా? తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎలా అయితే తల్లి కాపాడుతుందో అలా మొత్తం చూసుకుంటున్నాడు ఆయన. ఆయన చూసుకుంటున్నందుకు కృతజ్ఞతగా మనం చేయాలి శివరాత్రి. స్వామి నువ్వే చూస్తున్నావు కదా, ఈ జగత్తు మొత్తం నిండున్నటువంటిది నీవే కదా అని. ఇప్పుడు శివుడికి లింగాకారం ఉంటుంది. అవును గురుగారు, లింగాకారం ఉంటుంది. ఏమిటి ఆ లింగాకారము అంటే,
మనం ఏదైనా సరే అంటే ఈ విశ్వం మొత్తం ఎలా నడుస్తుంది, దేనిలో నుంచి పుడుతుంది, దేని ద్వారా నడుస్తుంది, దేంట్లో లయమవుతుంది అని చెప్పి తెలియాలంటే లింగము అని అర్థం అన్నమాట. ఓకే, అది మనం అర్థం చేసుకోవడానికి లింగాకారం. అలా మనం అర్థం చేసుకుని ఓహో ఇదంతా నడుస్తున్నటువంటిది ఆ ఈశ్వరానుగ్రహంతో నడుస్తుందా. మనకి మహాభారతంలో ఒక ఘట్టం ఉంటుంది, అదేమిటంటే యుద్ధం మొత్తం అయిపోతుంది, అర్జునుడు ఒక మాట అంటాడు, ఏంటంటే అందరూ నేను బాణాలు వేసాను, అక్కడ ఉన్నటువంటి శత్రువులు నేను సంహరించాను, ఆహా ఊహ అంటున్నారు, కానీ నాకు కనబడుతున్న విషయం ఏంటంటే నేను బాణం వెయ్యక ముందే ఒక పెద్ద ఆకారము త్రిశూలం పట్టుకుని నాకంటే ముందు అక్కడ సంహరించడం నేను చూశాను కృష్ణ అంటాడు. అంటే ఏమిటంటే మనం అనుకుంటాం మనం ఏదో చేసేస్తున్నాము, మనం ఏదో టాలెంట్ ఏదో ఇక్కడ మాట్లాడుతున్నాం, ఏదో క్వశ్చన్ వేస్తున్నాం, కాదు, ఇదంతా ఈశ్వర క్రియ, ఒక రకంగా ఒక ఇది జరుగుతూ ఉంది. అది మనం అర్థం చేసుకున్నట్లయితే శివుడిని అర్థం చేసుకున్నట్లే. ఓకే, శివుడు మన లోపలే ఉన్నాడు, మనం చేసే ప్రతి అడుగు ఆ భగవంతుడే నడిపిస్తున్నాడు. అలా అని పాపకర్మలు చేసి ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అని కూడా మహాపాపం. ఓకే, మనం చేసే ప్రతి వెనకాల భగవంతుడు ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా అంటే పాప పుణ్యాల వెనక ఆయన లేడంటారా గురుగారు? ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదంటారు? చెప్తాయనండి. ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్ లా ఒక సిస్టమ్ ని పెట్టింది. అవునా, సిస్టమ్ ని పెట్టింది కానీ ప్రతి దగ్గర ఆపుతూ కూర్చుంటుందా పోలీస్ డిపార్ట్మెంట్? చెప్పండి. లేదు. ఒక రూల్ ని పాస్ చేసింది, నువ్వు ఇది గనక ఈ తప్పు చేస్తే ఈ శిక్ష వేస్తాను అంటుంది. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి మనిషి వెనకాతల నిలబడి ఉంటాను, ఒక్కో పోలీస్ వ్యక్తి నిలబడి ఉంటాడు, వాడు ఏ తప్పు చేస్తున్నాడు వాడిని పట్టుకొని ఆపుతాను అంటుందా? చెప్పండి. లేదు గురువు గారు. ఏం చేస్తుంది? ఈ తప్పు చేసాడని పట్టుబడగానే చేస్తుంది. కానీ మన కర్మలు ఎలాంటివి అంటే 5 రకాలుగా రికార్డ్ అవుతూ ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, ఇక్కడ దేవతలు ఉంటారు, ఇక్కడ దేవతలు ఉంటారు. ఆ దేవతలు 5గురు ఒక రికార్డు తయారు చేస్తారు. ఈ వ్యక్తి ఈ పుణ్యం చేశాడు, ఈ గోసేవ చేశాడు, లేకపోతే ఈ వ్యక్తికి సహాయపడ్డాడు, లేకపోతే ఈ అన్నదానం చేశాడు, ఎవరికి అన్నం లేకపోతే అన్నం ఇచ్చాడు, లేకపోతే ఫుడ్ లేకపోతే వస్త్రం లేకపోతే వస్త్రాన్ని ఇచ్చాడు, ఎవరికో ఉద్యోగం లేకపోతే ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి ఒక మాట సహాయం చేశాడు. ఇవన్నీ పుణ్యాలు. ఇగో ఈ వ్యక్తి అనవసరంగా ఆ వ్యక్తి దగ్గర లాక్కున్నాడు, లేకపోతే ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాడు, ఇవన్నీ పాపాలను చాలా క్లియర్గా ఆ వ్యక్తి మరణించిన తర్వాత చాలా స్పష్టంగా గరుడ పురాణంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏమేం పొందాలో ఏమేం పొందకూడదు ఆ శిక్ష ఉంటుంది. అంతేగాని ఒక మనిషి వెనకాతలే ఉన్నట్టుగా ఏమి ఉంటుంది అక్కడ. అయితే ఒక భక్తుడిని మాత్రం ఖచ్చితంగా భగవంతుడు రక్షిస్తాడు. అంటే ఎలాగా? ఇప్పుడు అనుక్షణము అంతా ఈశ్వరుడే, అంతా పరమాత్మే, అంతా ఆ యొక్క అమ్మవారి స్వరూపమైన భావిస్తూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఆ భక్తుడు ఏ స్థాయికి చేరతాడంటే అతనికి ఇంకా ఏ పుణ్యము పాపమా లేకపోతే ఇది నాకు కావాలా వద్దా ఇవేమి ఉండదు, శరణాగతి అంటారు దాన్ని. అంటే ఏది జరిగినా నీకే. అంటే ఉదాహరణకి మనం ఒక కారులో వెళ్తున్నాం అమ్మా, పంచర్ అయింది కారు, దిక్కుమాలింది ఏంటి, పొద్దునే నేను లలిత సహస్రనామాలు చదువుకున్నాను, ఈశ్వరాభిషేకం చేశాను, కారు పంచర్ అయిపోద్దాను వెళ్తుంటే అనుకుంటే అట్లా కారు పంచర్ అనేది అవ్వకపోతే కారు పంచర్ చేసుకునేవాడు ఎలా బతుకుతాడు? అంతే కదమ్మా. నిజమే గురువు గారు. కడుపు నొప్పి రాకపోతే డాక్టర్ ఎలా బతుకుతాడమ్మా? తలనొప్పి రాకపోతే మెడికల్ షాప్ ఎట్లా బతుకుతుంది? మలేరియా దోమ కొన్ని లక్షల మందిని బ్రతికిస్తుంది తెలుసా మీకు? ఒక దోమ కరిస్తే మెడిసిన్ తయారు చేసేవాడు డాక్టరు, హాస్పిటల్స్, అవును, ఎన్ని బ్రతుకుతున్నాయి. అంటే మనం అనుకుంటాం మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే ఒక భక్తుడు అనగానే వాడికి ఏమి కొట్టకూడదు, ఏమి రాకూడదు, అది తప్పు, అది తప్పు. అన్నిట్లో ఈశ్వరుణ్ణి చూస్తూ ఓహో ఇది ఒక సైకిల్, ఇది ఒక చక్రం అన్నమాట, ఈ చక్రంలో నేను ఉన్నాను. నాకు ఒక రోజు ఈశ్వరుడు ఎలా చేస్తుంటాడా అని అనిపిస్తూ మా తమ్ముడు కొడుకుంటాడు, ఇంత ఉంటాడు, వాడు రోజు అన్ని బొమ్మలు, వాడు గోల్డెన్ బొమ్మలు అన్ని తీయడం, బ్యాగ్లో నుంచి అన్ని ఆడడం, సాయంత్రం వరకు ఆడడం, మొత్తం మళ్ళీ అన్ని పీకేసి వాళ్ళు పెట్టి వెళ్ళిపోవడం. ఓహో ఈశ్వరుడు కూడా ఇలాగే చేస్తుంటాడు కదా అనిపించింది ఒకరోజు. అట్లా మొత్తానికి భగవంతుడు మనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చి నువ్వు ఏ మార్గంలో నడుస్తావో నడువు, నీ పాప పుణ్యాలను బట్టే నీకు పైన అంతా ఉంటుంది అనేది మన శాస్త్రాలు, వేదము ప్రతి ఒక్కటి చెబుతుంది. దాన్ని బట్టి మనం నడవాలి. అంతేగాని ఆయన ఉంటే ఆయన ఎందుకు కాపాడలేదు, ఆయన ఎందుకు పట్టుకోవట్లేదు అనుకుంటారు. మనం పెట్టుకున్న సిస్టమే మనం మాటికి అన్ని చూస్తూ కూర్చోలేము. ఒక రికార్డు మాత్రం అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక సందేహం చాలా మందికి ఏంటంటే, నేను ఇన్ని పుణ్యాలు చేశాను కదండి, ఒక్క చిన్న తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షించాలా అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన సికింద్రాబాద్ నుంచి ఇక్కడ ఒక 10 సిగ్నల్స్ ఉంటాయమ్మా. 9 సిగ్నల్స్ దగ్గర మీరు ఆగి 10వ సిగ్నల్ దగ్గర క్రాస్ చేశారు, గవర్నమెంట్ మీకు ఫైన్ వేస్తుందా? ఏదా? ఏంటి దానికేగా, అంతే. అవునా కదా? ఇప్పుడు మీరు ఇంకొక వ్యక్తి ఇద్దరు ఒక ఇక్కడికి వెళ్ళారు, ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూలో 7 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్ ఒకరు కంప్లీట్ చేశారు, 7th స్టెప్ కూడా మీరు కంప్లీట్ చేశారు. ఎవరికి ఇవ్వాలి?
7 స్టెప్స్ కంప్లీట్ చేస్తాం మీకే ఇవ్వాలి ధర్మం కదా. అలాగే ధర్మం బట్టి నడుస్తూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ నేను ఇన్ని పుణ్యాలు చేశాను, ఇన్ని పుణ్యాలు చేశాను, నాకు ఎందుకు ఇలా చేశాడు, నువ్వు ఎక్కడో పాపం చేసావు, అది నేను వెంటాడి నీకు అక్కడ ఇబ్బందినిచ్చింది అనేటువంటి జ్ఞానం మీకు రానంతసేపు భగవంతుణ్ణి దూషించడం, ఆ భగవత్ తత్వం అర్థం కాకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, అది ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా గొప్ప జ్ఞానం తెలిసిన వాళ్ళు అయి ఉండాలేమో సత్యం తెలుసుంటే సరిపోతుంది. ఓకే, సత్యం ఏమిటి అంటే నువ్వు చేసిన పాపం అనుభవిస్తున్నావు, నువ్వు చేసిన పుణ్యం అనుభవిస్తున్నావు. అది నువ్వు అలాగే అనుభవించాలా అంటే భగవంతుని కనుక నువ్వు పూర్తిగా శరణాగతి చెందితే అందులో కొంత తగ్గిస్తాడు ఆ పరమాత్మ. ఆ తగ్గించిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అందులో కూడా ఇది ఇస్తున్నాడు అనుకోవడం కాదు, ఇంకా ఉందేమో ఇది నాకు తగ్గిస్తున్నాడు అతని కరుణతో అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏమంటే నేను మహాభక్తుని కదా పూర్తిగా తీసేయవచ్చు కదా అని. మహాభారతంలో ఒక ఘట్టం ఉంటుంది, చెప్తాను చూడండి. ఓకే గురుగారు. శ్రీకృష్ణుడికి ఒక పుత్రుడు ఉన్నాడు. ఆయన కూడా కృష్ణుడు లాగే ఉంటాడమ్మా, సేమ్ ఇంకా కృష్ణుడే. కృష్ణుడిని ఆయన్ని వేరు చేయలేము, ఒకలాగే ఉంటారు ఇద్దరు కూడా. అతను ఏం చేసేవాడంటే కొంచెం అల్లరితనం ఎక్కువ అతనికి, కొంచెం పెంకితనం అనుకోండి, అల్లరితనం అనుకోండి, కొంచెం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనుకోండి, అట్లాంటిది ఉండేది కృష్ణుడు పుత్రుడికి. ఆయన ఏం చేసేవాడంటే కృష్ణుడు లాగే అవతారం అంటే వేషం వేసుకొని చక్కగా కిరీటము నెమలిపించం ఫ్లూట్ అన్ని పట్టుకొని నిలబడ్డా, అయ్యో కృష్ణుడు వచ్చాడు కదా, అందరు చుట్టూ తిరిగి నేను కృష్ణుడు కాదన్నా వాళ్ళందరూ పాపం నొచ్చుకునేవారు. ఇలా ఒకసారి నారదుడి దగ్గర కూడా అలా చేసినప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే శపిస్తాడు ఆయన్ని, అతనికి చర్మ వ్యాధి రావాలని. అప్పుడు అతను కృష్ణుడి దగ్గరికి వచ్చి నువ్వు పరమాత్ముడు కదా, నువ్వు వెంటనే తగ్గించగలవు, నాకు తగ్గించే అంటాడు. లేదు లేదు, అందరికీ ఒకటే పద్ధతి, ఎవరి కర్మ వారు అనుభవించాలి. ఇప్పుడు నీకు వెంటనే తగ్గించేసాను, నువ్వు నా పుత్రుడు అని, మరి మిగతా వాళ్ళందరికీ కర్మ సిద్ధాంతం ఒకటి పెట్టాను కదా, మరి నేను పక్షపాతిని అవుతానుగా. భగవంతుడు ఎప్పుడు పక్షపాత అవ్వకూడదు కదా, కాబట్టి నువ్వు సూర్య ఆరాధన చేసి తగ్గించుకో అన్నాడు ఆయన. అంటే ఆయన స్వయాన ఆయన పుత్రుడికే ఒక పద్ధతి ఉన్నప్పుడు మనం ఎందుకు అట్లా ఆశించాలి, ఒకసారి ఆలోచించండి. నిజమే గురువు గారు. అందరూ సమానులే ఆయన దగ్గర, ఎవరైనా వాళ్ళ కర్మ ఫలాన్ని ఆయన పుత్రుడే, మనము పుత్రుడే ఆయనకి. అంతే గురువు గారు. అయితే ప్రత్యేకించి శివరాత్రి రోజున మనం ఏ సమయంలో పూజ చేస్తే బాగుంటుంది? ప్రత్యేకించి శివుడు అనగానే అభిషేక ప్రియుడు, ఏ రకమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే బాగుంటుంది గురువు గారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటిది ఈ కలియుగంలో పార్థివ లింగము అంటారు. అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగాన్ని పూజించాలి అని చెప్తుంది శాస్త్రం. ఓకే, దానికి రకరకాల పదార్థాలతో పూజించవచ్చు అని కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా ఏంటంటే పళ్ళ రసములతో పూజిస్తే చాలా మంచిది, ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా చాలా మందికి సందేహం కలుగుతుంది, ఏమండి ఉదయం పూజించాలా రాత్రి సమయంలో పూజించాలా? ఉదయము పూజించాలి. మనం అర్ధరాత్రి లింగోద్భవ కాలము అంటారు, అంటే అర్ధరాత్రి సమయంలో కూడా పూజ చేస్తారు శివునికి. ఆ సమయంలో కూడా పూజించాలి. అభిషేకం మీకు ఏమీ రాదు, నాకు నమ్మకం చమకం ఏమీ రావండి, చక్కగా నమశివాయ చాలు, పంచాక్షరి నమశివాయ అనేటువంటి నామాన్ని మీరు స్మరించాలి అంటే కోటి జన్మల పుణ్యం ఉండాలని చెప్తుంది శాస్త్రం. కోటి జన్మల పుణ్యం ఉంటే నమశివాయ అంటామంట, లేకపోతే అనలేమట. మనం ఊరికనే అనేస్తున్నాం కానీ చాలా గొప్ప మంత్రంగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అదొకటి. రెండవది ఏంటంటే ఉపవాసం ఉండాలని అడుగుతూ ఉంటారు చాలా మంది. మీకు శక్తి ఉంటే ఉండు, లేకపోతే చక్కగా పాలో పండో తిను అని చెప్పి శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఏమీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో, తల్లి కానీ తండ్రి కానీ నువ్వు అలాగే కడుపు మార్చుకొని ఉండని ఎక్కడా అనదు. కాకపోతే ఏంటంటే ఫుల్గా తినేసాము నిద్ర వస్తుంటుంది. ఎందుకంటే ఉపవాసము ఉండాలి, అదేవిధంగా జాగరణ చేయాలి, అభిషేకాలు చేసుకోవాలి. మన శివరాత్రి అంటే చాలా మంది తెలియక ఏం చేస్తారంటే రాత్రికి నేను జాగరణ ఉంటాను కదా మధ్యాహ్నం నిద్రపోతాను. నిద్రించకూడదు. రాత్రి సమయంలో జాగరణ అయిపోయిన తర్వాత ఇంకొంతమంది ఏం చేస్తారంటే నెక్స్ట్ డే వెంటనే మొత్తం నిద్రపోతారు. అలా చేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ డే నైట్కే నిద్రపోవాలి. నెక్స్ట్ డే వెంటనే తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకి 6 గంటలకు కూడా నిద్రపోతారు. మధ్యాహ్నం లెగుస్తారు. అలా కనుక చేసినట్లయితే ఆ జాగరణ వృధా అని చెప్తుంది శాస్త్రం. ఓకే, చాలా మంది నైట్ 12 దాటగానే రోజు మారిపోయింది అని పడుకునే వాళ్ళు ఉన్నారు గురుగారు. కానీ అది కాదు, అది పూర్తిగా తప్పమ్మా. ఎందుకు చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తారు, మెడిసిన్ లో నిద్ర వచ్చేది కూడా ఇస్తారు చూడండి. ఏం చెప్తారు డాక్టర్ గారు, ఏమంటే ఈ మెడిసిన్ మీరు తీసుకున్నాక మంచి డీప్ స్లీప్ వస్తుంది. ఆ డీప్ స్లీప్ రావడం వల్ల మీకు అనారోగ్యం తగ్గుతుంది. ఎవరికైనా అనారోగ్యం చేస్తే కూడా డాక్టర్ గారు ఏమడుగుతారు, ముఖ్యంగా హోమియోపతిలో అడుగుతారు, మీకు నిద్ర పడుతుందా అని అంటారు. ఎందుకు నిద్ర పడుతుంది అంటే ఏం కంగారు పడకుండా తగ్గిపోద్ది అంటారు. నిద్ర పట్టట్లేదు అంటే అనారోగ్యానికి హేతువు. ఓకే, అలాంటప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే జాగరణ దేనికి పనికి వస్తుంది అంటే, ఒక శివరాత్రి రోజు మనం గనక జాగరణ చేసాం అనుకోండి,
రోగాలు రాకుండా పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తాడట ఆ జాగరణ వల్ల. దానిలో సైంటిఫిక్ రీజన్ చెప్తాను చూడండి. ఓకే గురుగారు. ఇప్పుడు ఓ డే మొత్తం మనం ఉపవాసం ఉన్నాము, ఉండలేని పక్షంలో కాస్త పాలో లేకపోతే పండో తీసుకున్నాము, చక్కగా అభిషేకం చేస్తున్నాము శివనామస్మరణతోనే. ఈ కళ్ళు శివునికి సంబంధించినవే చదువుతూ ఉన్నాయి, ఈ చేతులు శివునికి సంబంధించినవి చేస్తూ ఉంటాయి, ఈ చెవులు శివ సంబంధించిన స్తోత్రాలు వింటూ ఉంటాయి. అంటే అంతా మన పంచేంద్రియాలన్నీ శివునికి సంబంధించిన వాటిల్లోనే ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేస్తూ రాత్రంతా కూడా ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేస్తూ నెక్స్ట్ డే కూడా మొత్తం తెలివేసినప్పుడు ఆ నెక్స్ట్ డే నైట్ నిద్రపోతే మీకు ఎంత మొత్తం నిద్ర వస్తుందంటే పైన ఒక భూకంపం వచ్చినా మీరు లెగరు. అంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మన బాడీ రిలాక్స్ అయిపోతుంది, కంప్లీట్ రిలాక్స్ అయిపోయి మీకు ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి. ఇది సైంటిఫిక్ రీజన్. సూపర్ గురువు గారు. అర్థమైందమ్మా? అర్థమైంది. నిజంగా మన పెద్దవాళ్ళు చెప్పినా సనాతన ధర్మ ప్రకారంగా మనకి ఏం చెప్పినా అదంతా నిజమే గురువు గారు. ఎగ్జాక్ట్లీ. అయితే గురుగారు, నిజంగా ఉండలేని వాళ్ళు అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు మాత్రమే తినొచ్చా పండ్లు పాలు అనేది? నార్మల్ గా ఎవరైనా తినొచ్చు అంటారా ఆ రోజు ఉపవాసం చేసేవాళ్ళు? ఉండలేను, కొంతమందికి ఏజ్ తో సంబంధం లేదు. కొంతమందికి మీరు అన్నట్టుగా ఇప్పుడు రోగగ్రస్తులు, అవును, చంటి పిల్లలు, లేనట్లయితే ముసలి వాళ్ళు, వీళ్ళు ఉండలేరు. ఎందుకు అంటే కొంతమందికి వాళ్ళకి బీపీ షుగర్ ఉంటాయి. కానీ కొంతమందికి ఆకలితో ఉండలేరు. కొంతమంది వాళ్ళు ఎంగే కానీ ఉండలేకపోతుంటారు. అలాంటప్పుడు నేను ఉండమని చెప్పట్లే శాస్త్రం. చక్కగా పాలు తీసుకో, పండు తీసుకో, అంటే వండిన పదార్థం కాకుండా పాలు పళ్ళు లాంటివి తీసుకోమని చెప్తుంది. ఫుల్గా తింటే నిద్ర వచ్చేస్తుంది, అంతే, ఏం లేదు. తామస గుణం పెరిగిపోతుంది, మన తామసత్వం పెరిగిపోతుంది, కునుకు పడుతూ ఉంటుంది. ఇంకేం శివరాత్రి మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాలి. అయితే గురుగారు, నేను విన్నంత వరకు ఈసారి వచ్చే ఈ శివరాత్రికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది అని, నిజంగానే అంత విశిష్టత ఉందా గురుగారు ఈ శివరాత్రికి? అంటే ఒకటేనమ్మా, ఏ శివరాత్రి అయినా విశిష్టతే, ఈసారి వచ్చిందని కాదు, ఏ శివరాత్రి అయినా విశిష్టతే. కాకపోతే ఏంటంటే ఈసారి గ్రహాల యొక్క స్థితి ఇంకాస్త కర్మకారకుడు. ముఖ్యంగా ఏంటంటే కేతువు యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది. కేతువు యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే మన కర్మలు ఇంకాస్త ఎక్కువ తొలగుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. అందుకని ముఖ్యంగా అది విశిష్టత చెప్పాలంటే. ప్రత్యేకించి మనం ఆ శివరాత్రి రోజు గానీ మరుసటి రోజు మనం ఉపవాస దీక్ష వదిలేసే సమయంలో దైవారాధన చేస్తుంటాం కదా గురుగారు, ఎటువంటి నైవేద్యం సమర్పిస్తే దేవుడికి బాగుంటుంది? ఒకటేనమ్మా, మనకి శాస్త్రంలో ఏంటంటే మనము నైవేద్యం పెట్టేటువంటి అంశంలో మీరు కనుక స్తోమత ఉంది, చక్కగా నైవేద్యం పెట్టగలరు అన్నప్పుడు మీరు ఎంత తింటారో అంత నైవేద్యం పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఇంత తింటారు అనుకోండి ఉదాహరణ, అంత చక్కగా అంత పదార్థం మీరు ఎంత తింటారో అంత నైవేద్యం పెట్టమని చెప్తుంది శాస్త్రం. అలా కాదండి, ఏమండి అంత పెడితేనే భగవంతుడు స్వీకరిస్తాడంటే అలాంటిది ఏమీ చెప్పలేదు. స్వయాన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే అన్నాడు. ఏమని? మీరు అంటే ఉదకమైనను ఫలమైనను పుష్పమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా గనక నాకు సమర్పించినట్లయితే నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే ఏమిటి? ఉదకం అంటే నీటి చుక్క, ఫలము అంటే ఒక పండు, పుష్పమైనను ఒక పుష్పమైన, పత్రమైనను ఒక పత్రమైన, ఒక ఆకేనా మీరు పెట్టారు, తులసాకే పెట్టారు, స్వామి నాకు ఇదే, నా దగ్గర ఇదే ఉందని చక్కగా తీసుకుంటాడు ఆయన. ఇక్కడ ఏంటంటే ఒకటే సింపుల్ గా చెప్తాను చూడమ్మా, భగవంతుని ఒక గెస్ట్ గా భావించండి. మీరు మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి అమ్మా, మీరు ఏడుస్తూ బిర్యానీ పెట్టాడు, తింటాడు ఆయన? అసలు లేదు. మీరే ఒక ఇంటికి గెస్ట్ గా వెళ్ళారు, ఏడుస్తూ పెడుతున్నారు, మీరు పంచపక్ష ప్రమాణాలు పెట్టినా మీరు స్వీకరించరు, ఇంకొకసారి వాడి ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటారు. అవునా కదా? అలా కాకుండా చక్కగా ప్రేమగా మీరు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, ఆవిడ ఏం చేసింది? అమ్మ మీరు రాండి తీసుకో అని చెప్పి చాలా ప్రేమగా ఒక కాఫీ ఇచ్చింది. అసలు ఆ కాఫీ సంగతి వదిలిపెట్టేసి అబ్బాయి ఎంత ప్రేమగా ఎంత ఇదిగా ఇచ్చింది. అసలు అప్పటికప్పుడు చక్కెర లేకపోతే, అప్పుడు కాఫీ పౌడర్ లేకపోతే ఇంట్లో వండి ఇప్పుడే వస్తాను గబగబా వెళ్ళి తీసుకొచ్చి పెట్టింది. ఎంత చిక్కటి పాలు ఉన్నాయో, ఎంత బాగా పెట్టిందో, అసలు ఎంత ఇంట్రెస్ట్ పెట్టింది అనుకుంటారు. అదే బిర్యానీ పెట్టినా మీరు స్వీకరించరు. ఎందుకు అంటే మనుష్యులం మనమే ఆ శ్రద్ధ, ఆ ఇంట్రెస్ట్, ఆ ప్రేమ లేకపోతే మనం స్వీకరించినప్పుడు భగవంతుడు ఆయనకు మనం ఎలా ఇవ్వాలి అనేది మనం అర్థం చేసుకోవాలి అక్కడ. అంతేగాని ఈయన ఇదే తీసుకుంటాడా, ఇవి తీసుకోడా కాదు. అక్కడ ఎంత ప్రేమగా పెడుతున్నాము, ఎంత శ్రద్ధతో పెడుతున్నాము, ఎంత భక్తితో పెడుతున్నాము ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అభిషేకం చేసేటప్పుడు కూడా దీనికి ఒక కథ ఉంటుంది. ఒక నాయనారు ఉంటాడు. ఆ నాయనారు రోజు కూడా అతను బిల్వపత్రాలతో శివునికి అభిషేకం చేసేవాడు. ఒకసారి ఏమవుతుందంటే అతను, ఆవిడ, అతని భార్య ఇద్దరు కలిసి చేసేవారు. ఒక సాలెపురుగు ఆ బిల్వపత్రాల దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఈయన చూసుకోకుండా ఇలా పత్రం వేసేస్తాడు. ఆ సాలెపురుగు ఆ శివుని మీద ఇలా పాకుతుంది. వెంటనే వాళ్ళ భార్య, అయ్యో శివుడి మీద పాకింది, సాలెపురుగు కనుక పాకితే ఏమవుతుందంటే దురద పుడుతుంది బాగా.
అంటే అన్నిటికంటే విషపూరితమైనటువంటి విషయాలు సాలిపురుగ్గా చెప్తారు. వెంటనే ఉమ్ము తీసి అక్కడ రాసేస్తుంది. అయ్యో ఇవి నాయన కోపం వస్తుంది. అరే దృష్టురాలా, నువ్వేంటి అసలు శివుడికి ఉమ్ము రాస్తావా పో అని చెప్పని కోపగిస్తాడు. ఆమె వెళ్ళిపోమంటాడు. తర్వాత రోజు వస్తే శివుడికి మొత్తం దద్దులు పుట్టినట్టుగా ఉంటుంది. అక్కడ ఒక్క దగ్గర మాత్రం ఉండదు. అయ్యో ఏమిటి స్వామి మీకు ఇలా అయింది ఏంటి అంటే, నిన్న నువ్వు చూసుకోకుండా అభిషేకం నా బిల్వపత్రాలతో చేశావు, ఆ సాలిపురుగు ఉంది కానీ ఒక్క దగ్గర ఎందుకు అవ్వలేదంటే నీ భార్య అయ్యో నాకు సాలిపురుగు ఇది అవుతుందని ఉమ్ము పూసింది, అక్కడ నాకు అవ్వలేదు అంట. అంటే ఏమిటి, సాక్షాత్ అక్కడ శివుడున్నాడనే భావనతో చేసింది. అప్పుడు అబ్బబ్బబ్బా నిజంగా ఎంత భక్తి మా భార్యదే అని అనుకుంటాడు. అంటే ఏమిటంటే ఇక్కడ శివుడు ఉన్నాడు అక్కడ, అతనికి నేను చేస్తున్నాను, అభిషేకం చేస్తున్నా, బిల్వపత్రంతో చేస్తున్నా, ఒక ధూపం ఇస్తున్నా, దీపం పెడుతున్నా, లేకపోతే ఒక హారతి ఇస్తున్నా, సాక్షాత్ పరమేశ్వరుడికి నేను చేస్తున్నాను అనే భావంతో చేయాలి. అంతేగాని ఏదో తొందరగా ఎంత తొందరగా అయిపోతుంది, ఏదో మా అమ్మ కూర్చోమంది, మా నాన్న కూర్చోమన్నాడు అని చెప్పి చేయకూడదు. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు పూజ గదిలోకి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాయి శాస్త్రాలు. ఏమాత్రం అక్కడ ఒక గట్టిగా ఒక కేక వేసినా 3 రోజులు చింతిస్తూ గుండు కొట్టుకోమని చెప్పింది. సీరియస్గా చెప్తున్నాను ఈ మాట, శాస్త్రంలో ఉన్న విషయం. గుండు కొట్టించుకొని 3 రోజులు మీరు బాధపడాలట. అయ్యయ్యో పూజ గదిలో నేను ఇంత ద్రోహం చేశానా అని. దాని తర్వాత మళ్ళీ పూజ చేయమని చెప్పింది. పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని లేదా పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. ఇది అర్థం చేసుకో. అంటే ఆ పూజ పనికిరాదా గురుగారు, దానివల్ల దోషం కలుగుతుందా? ఎందుకమ్మా పూజ దాకా ఎందుకు, మీ ఇంటికి గెస్టే వచ్చాడు, మీరు కేకలేస్తూ ఉంటే మీకు గెస్ట్ ఎలా ఉంటాడు చెప్పండి ఒకసారి. అవును కంఫర్టబుల్. మనం ఏమంటాం, గెస్ట్ ఉన్నాడు తర్వాత మాట్లాడుకుందాం అంటాం. అవును, మరి మనల్ని మొత్తం నడిపించేవాడు ఆయన పూజ గదిలో మీరు ఇక్కడ పూజ చేస్తే ఒక కేకలేస్తానంటే ఎట్లా? కాబట్టి పరమేశ్వరుడు స్వయంగా మన పూజ గదిలో ఉన్నాడు. చాలా మంది ఇంకా బాగా భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు ఒకసారి తలుపు కొడతారు, తీసేమని కొట్టి తలుపు తీస్తారు. అంటే బాగా నిజంగానే అక్కడ దేవుడు ఉన్నాడని భావించి తెలిసిన వాళ్ళు, ఉన్నాడని అనుకోవడం కదా, ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ. మీకు ఎందుకు సూర్య భగవానుడు ఉంటాడు కదమ్మా. మీరు రోజు సూర్య భగవానుడిని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అంశం ఇది. నన్ను ఎందులోనైనా చూడాలి, నన్ను ప్రత్యక్షంగా చూడాలంటే సూర్యుడిని నేనేం చెప్పాడు ఆయన. సూర్యుడిని కనుక రోజు మీరు నమస్కరించుకుంటూ మీకు ఏదైనా ఒక సమస్య ఉంది, లేకపోతే ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, కూర్చొని స్వామి దీనికి ఆన్సర్ ఏంటంటే మీ చెవుల్లో వినబడినట్టుగా, శబ్దం వినబడినట్టుగా మీకు సౌండ్ వినిపించి చెప్తాడు ఆయన. ఆ ఆన్సర్ ఎలాంటి ఆన్సర్ అయి ఉంటుందంటే మీరు అసలు దీనికి మించిన ఆన్సర్ ఇంకోటి ఉండదు. ది ఫైనల్ అనమాట. ఇంకా గుర్తుపెట్టుకోండి, అలా ఉంటుంది. ఓకే గురుగారు, ప్రత్యేకించి ఆ రోజు మనం ఆలయ దర్శనం గాని క్షేత్ర దర్శనం గాని చేసుకోవాలంటే ఎక్కడ దర్శించుకుంటే? శివాలయాలన్నమ్మా, శివాలయాలు దర్శించుకోవచ్చు, విష్ణు ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. శివరాత్రి రోజు విష్ణు ఆలయం దర్శించుకోకూడదని ఏం లేదు. ఇంకా శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే శివుని యొక్క ఆలయంలో విష్ణు సహస్రనామాలు చదవమని చెప్పింది. విష్ణు సహస్రనామాలు చదవమని చెప్పింది. విష్ణు ఆలయంలో శివ స్తోత్రం చేయమని చెప్పింది. ఎందుకంటే ఒకరి హృదయంలో ఒకరి గురించి ఒకరు ధ్యానించుకుంటూ ఉంటారట. ఓకే, శివరాత్రి విశిష్టతను ఆ రోజు మనం పూజా విధానం ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, ఉపవాసం జాగరణ గురించి చాలా మందికి చాలా సందేహాలు గురుగారు, వాటన్నిటిని చక్కగా నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.